హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 9th మ్యాథ్స్లో భాగంగా లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లోని 3 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 3 పార్ట్స్లో కూడా ఈ చాప్టర్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 6.3 వరకు ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 6.3లో ఉన్న థియరిటికల్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఇంతవరకు మనం ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్కి గ్రాఫ్ డ్రా చేసాం, అట్లాగే ఆ గ్రాఫ్ను ఉపయోగించి మరికొన్ని సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేసాం. అయితే మనం ఇక్కడి నుంచి ఇచ్చిన డేటా ఆధారంగా లీనియర్ ఈక్వేషన్ని మనమే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే మనం ప్రిపేర్ చేసుకున్న లీనియర్ ఈక్వేషన్కి గ్రాఫ్ డ్రా చేసి అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ కనుక మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే 10th క్లాస్లో ఉన్న పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్లోని ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం అంటే ఎక్సర్సైజ్ నెంబర్ 6.3లో 7th ప్రాబ్లం. రజియా అండ్ ప్రీతి, 2 students of class 9th together collected 1000 rupees for the PM relief fund for victim of natural calamities. Write a linear equation and draw a graph to depict the statement. ఓకే, ఇక్కడ రజియా అండ్ ప్రీతి అనే ఇద్దరు 9th క్లాస్ స్టూడెంట్స్ పిఎం రిలీఫ్ ఫండ్ కోసం 1000 రూపీస్ని కలెక్ట్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ డేటాగా సరిపడా లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ని మనం ప్రిపేర్ చేసి దానికి తగిన గ్రాఫ్ని డ్రా చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి రజియా ఎంత కలెక్ట్ చేసిందో తెలియదు, అట్లాగే ప్రీతి ఎంత కలెక్ట్ చేసిందో తెలియదు. కాబట్టి ఇక్కడ మనం అమౌంట్ కలెక్టెడ్ బై రజియా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాం, అలాగే అమౌంట్ కలెక్టెడ్ బై ప్రీతి ఈక్వల్ టు వై అనుకుని 2 వేరియబుల్స్తో ఒక లీనియర్ ఈక్వేషన్ని ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం లెట్ ద అమౌంట్ కలెక్టెడ్ బై రజియా ఈక్వల్ టు రూపీస్ ఎక్స్ అండ్ ద అమౌంట్ కలెక్టెడ్ బై ప్రీతి ఈక్వల్ టు రూపీస్ వై అనుకుందాం. ఇప్పుడు ఇచ్చిన డేటా ఏంటి, మనకి బోత్ స్టూడెంట్స్ అంటే ఇద్దరు స్టూడెంట్స్ కలిసి మనకి 1000 రూపీస్ కలెక్ట్ చేశారు. అంటే వీళ్ళిద్దరూ కలెక్ట్ చేసిన మొత్తము ఎంత అంటే 1000 రూపీస్ అనమాట. కాబట్టి మనం ఇచ్చిన డేటా ప్రకారం ఎట్లా రాయించినమాట, గివెన్ ఈ ఎక్స్ని వైని యాడ్ చేసినట్లయితే అంటే సమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఇక్కడ ఎక్స్ అంటే అమౌంట్ కలెక్టెడ్ బై రజియా, వై అంటే అమౌంట్ కలెక్టెడ్ బై ప్రీతి. వీళ్ళిద్దరూ కలిసి ఎంత కలెక్ట్ చేశారు, 1000 రూపీస్ కలెక్ట్ చేశారు. ఇది మనకు కావాల్సిన లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి తగిన గ్రాఫ్ డ్రా చేయాలి అనమాట. ఓకే, మనం గ్రాఫ్ చేయాలంటే అట్లీస్ట్ 2 సొల్యూషన్స్ అయినా కావాలి. మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం కదా, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. వాటిలో ఏవైనా 2-3 సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేసి దాని ఆధారంగా మనం గ్రాఫ్ని డ్రా చేస్తున్నాం కదా. ఓకే, మనం ఒక 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఎక్స్ అలాగే వై ఈ రెండింటిని మనం ఆర్డర్ పెయిడ్గా తీసుకుంటే మనకి సొల్యూషన్ వస్తుంది కదా, అదే మనం పాయింట్స్ని లొకేట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1000 రూపీస్. ఓకే, ఇప్పుడు మనకి ఇది 1000 ఉంది అంటే ఎక్స్ వాల్యూని హండ్రెడ్స్లో తీసుకుందాం. ఒకసారి మీకు నచ్చిన వాల్యూస్ తీసుకోవచ్చు, 200 తీసుకుందాం, మరొకసారి 400 తీసుకుందాం. ఓకే, మనం ఎక్స్ ప్లేస్లో ఈ ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో మనం 200 రాసామనుకోండి, ఇది ఏమవుతుంది, 200 ప్లస్ వై ఈక్వల్ టు 1000 అవుతుంది. ఇప్పుడు దీని నుంచి మనకు వై కావాలి అంటే ఈ 200ని మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే వై ఈక్వల్ టు 1000 మైనస్ 200 అంటే 800 అవుతుంది కదా. అంటే ఇక్కడ మనకి 800 అవుతుంది వై వాల్యూ. మనకి ఎక్స్ కామా వై అంటే 200 తీసుకున్నాం, వై వాల్యూ ఎంత వచ్చింది, 800 వచ్చింది. ఇది ఒక సొల్యూషన్ అవుతుంది.
ఓకే, నెక్స్ట్ టైం ఎక్స్ ప్లేస్లో మనం 400 రాసాం. అంటే ఈ ఎక్స్ ప్లేస్లో 400 రాసినట్లయితే 400 ప్లస్ వై ఈక్వల్ టు 1000 అవుతుంది. ఈ 400ని ఆర్హెచ్లోకి తీసుకెళ్తే వై ఈక్వల్ టు 1000 మైనస్ 400 అంటే వై ఈక్వల్ టు 600 అవుతుంది కదా. అంటే ఇక్కడ మనకి 600 వచ్చింది. అంటే ఇక్కడ మనకు సొల్యూషన్ ఏమవుతుంది 400, 600. ఇప్పుడు మనం ఏం చేస్తాం, గ్రాఫ్ షీట్లోకి వెళ్తాం. గ్రాఫ్ షీట్లో మనం ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని తీసుకుంటాం. ఈ హారిజెంటల్ లైన్ మనం ఎక్స్ యాక్సిస్ అంటాం, అలాగే వెర్టికల్ లైన్ వై యాక్సిస్ అంటాం. సాధారణంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ వచ్చే అవకాశం లేదు కదా. రూపీస్ని మనం నెగిటివ్లో చెప్పము, అలాగే డిస్టెన్స్ని మనం నెగిటివ్లో చెప్పం. కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ విషయంలో మనం ఫస్ట్ క్వాడ్రంట్ ఎక్కువగా ఉండేటట్లు కూడా గ్రాఫ్ డ్రా చేయొచ్చు అనమాట. ఎలా డ్రా చేసినా మనకి ఆన్సర్లో ఏ విధమైన మార్పు ఉండదు. ఓకే, ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ని మనం ఆరిజిన్ అంటున్నాం. అలాగే ఈ హారిజెంటల్ లైన్ ఏమో ఎక్స్ యాక్సిస్ అంటున్నాం, ఈ వెర్టికల్ లైన్ ఏమో వై యాక్సిస్ అంటున్నాం. ఓకే, ఇక్కడ మనకి ఈ సొల్యూషన్స్ అనేవి హండ్రెడ్స్లో ఉన్నాయి కాబట్టి మనం వీటిని స్కేల్ కూడా అంటే ఎక్స్ యాక్సిస్ మీద 100 చొప్పున, అట్లాగే వై యాక్సిస్ మీద కూడా 100 చొప్పున తీసుకున్నట్లయితే ఇది 100, 200, 300, 400, 500, 600 అట్లా 700 అట్లా ఎన్ని వస్తాయని రాసుకుంటాం. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి నెగిటివ్ నెంబర్స్ వస్తాయి కదా. అంటే -100, -200, -300, -400, -500, -600. అట్లాగే వై యాక్సిస్ మీద అప్పర్ పార్ట్లో మనకు పాజిటివ్ నెంబర్స్ వస్తాయి కదా. 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 and 1000. అట్లాగే మనకు బాటంలో నెగిటివ్ నెంబర్స్ వస్తాయి కదా. -100, -200, -300, -400, -500. ఓకే, మనం ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క సొల్యూషన్ని తీసుకుని వాటిని పాయింట్స్గా లొకేట్ చేస్తాం. ఫస్ట్ సొల్యూషన్ ఏంటి, 200, 800. అంటే ఎక్స్ యాక్సిస్ మీద మనం 200 ఎక్కడ ఉందో చూడాలి, అలాగే వై యాక్సిస్ మీద 800 ఎక్కడ ఉందో చూడాలి. మనకి ఎక్స్ యాక్సిస్ మీద 200 ఎక్కడ ఉంది, అలాగే వై యాక్సిస్ మీద 800 ఎక్కడ ఉంది. మనకి గ్రాఫ్ షీట్లో ఇక్కడ వెర్టికల్ లైన్స్ ఉంటాయి, హారిజెంటల్ లైన్స్ ఉంటాయి. ఈ 200 దగ్గర ఉన్న వెర్టికల్ లైను, అలాగే 800 దగ్గర ఉన్న హారిజెంటల్ లైను ఎక్కడ మీట్ అవ్వాయో చూసుకుంటాం. అక్కడ మనం ఒక పాయింట్ని లొకేట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ సొల్యూషన్ తీసుకుంటాం. 400, 600. అంటే ఎక్స్ యాక్సిస్ మీద 400, వై యాక్సిస్ మీద 600 ఎక్కడున్నాయో చూస్తాం. ఎక్స్ యాక్సిస్ మీద 400 ఇక్కడ ఉంది, అలాగే వై యాక్సిస్ మీద 600 ఇక్కడ ఉంది. ఇక్కడ వెర్టికల్ లైను, ఇక్కడ హారిజెంటల్ లైను మనకి ఎక్కడ మీట్ అవుతున్నాయో చూస్తాం. అక్కడ ఒక పాయింట్ని లొకేట్ చేస్తాం. ఆ రెండు కలిసిన మీట్ అయిన చోట మనం ఒక పాయింట్ని లొకేట్ చేస్తాం. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని మనం స్కేల్తో జాయిన్ చేసినట్లయితే మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కదా. ఓకే, ఇది ఈ స్ట్రైట్ లైను దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1000 అనే లీనియర్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1000. ఓకే, ఇక్కడతో మనం గ్రాఫ్ డ్రా చేయడం అయింది. అయితే ప్రతి గ్రాఫ్కి మనకి స్కేల్ అనేది రాయడం కంపల్సరీ. ఓకే, ఇక్కడ మనం స్కేల్ గ్రాఫ్ షీట్ మీద రాస్తాం. సాధారణంగా ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ రాయొచ్చు. ఓకే, ఇక్కడ మనం స్కేల్ రాద్దాం. స్కేల్ ఇక్కడ మనం ఆన్ ఎక్స్ యాక్సిస్, మనం ఎక్స్ యాక్సిస్ మీద మనం ఒక్కొక్క సెంటీమీటర్కి ఎన్ని యూనిట్స్ చెప్పును తీసుకున్నాం అంటే మనం ఎంత చెప్పును ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం, 100 చెప్పును ఇంక్రీజ్ చేసుకుని వెళ్ళాం కదా. కాబట్టి 100 యూనిట్స్ తీసుకున్నాం అనమాట. అంటే 1 cm ఈక్వల్ టు 100 యూనిట్స్. అట్లాగే వై యాక్సిస్ మీద కూడా ఎంత చెప్పును ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం, 100 చెప్పును ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం. కాబట్టి ఆన్ వై యాక్సిస్ 1 cm ఈక్వల్ టు 100 యూనిట్స్. ఇక్కడ కూడా స్కేల్ రాయడంతో మనం ఇక్కడతో ఈ ప్రాబ్లమ్ని ఫినిష్ చేయడం అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th ప్రాబ్లం మనకి 7th ప్రాబ్లమ్ని పోలి ఉంటుంది. గోపయ్య తనకున్న 5000 స్క్వేర్ మీటర్స్ ఏరియాలో కొంత భాగాన్ని V2 మరికొంత భాగాన్ని మనం
స్టార్ట్ చేశాడనమాట. అయితే దీనికి మా చదివిన లీనియర్ ఈక్వేషన్ని ప్రిపేర్ చేయాలి, అలాగే గ్రాఫ్ను కూడా డ్రా చేయాలి. మనం ఇంతగా ముందు 7th ప్రాబ్లంలో ఏ విధంగా అనుకున్నామంటే, అంటే మనం అమౌంట్ కలెక్టెడ్ బై రజియా ఈక్వల్ టు ఎక్స్ అని, అలాగే ప్రీతి ఈక్వల్ టు వై అనుకున్నాం కదా. అట్లాగే మనకి ఇక్కడ వీటి పండించిన ప్రాంతాన్ని ఎక్స్ అనుకుంటాము, అలాగే పడ్డి పండించిన ప్రాంతాన్ని వై అనుకుంటాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5000 తీసుకున్నట్లయితే మనకి ఈక్వేషన్ వస్తుంది. దానికి తగినట్లు 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసి దాని గ్రాఫ్ తీసుకోవచ్చు అనమాట. అక్కడ మనం ఎక్స్ వాల్యూని థౌజండ్స్లో తీసుకున్నట్లయితే, అంటే మనకి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5000 కాబట్టి ఎక్స్ వాల్యూని థౌజండ్స్లో తీసుకున్నట్లయితే మనం స్కేల్ కూడా మనం ఎక్స్ యాక్సిస్ మీద 500, వై యాక్సిస్ మీద 500 తీసుకోవచ్చు, లేకపోతే థౌజండ్స్ కూడా తీసుకోవచ్చు. మీరు ఓన్గా ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ 9th ప్రాబ్లం. The force applied on a body of the mass 6 kg is directly proportional to the acceleration produced in the body. Write an equation to express this observation and draw the graph of the equation. ఇక్కడ మనకి force applied on a body of mass 6 kg is directly proportional to acceleration produced in it. అంటే మనకి ఫోర్స్ని ఎఫ్ అనుకుంటాం. ఇది ఇట్లాంటిది మనకి ఫిజిక్స్లో చూస్తూ ఉంటాం కదా. ఫోర్స్ని మనం ఎఫ్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం, అట్లాగే యాక్సలరేషన్ని స్మాల్ ఏతో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. కాబట్టి లెట్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ బాడీ ఈక్వల్ టు ఎఫ్ అండ్ యాక్సలరేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ బాడీ ఈక్వల్ టు ఏ అనుకున్నాం. ఇప్పుడు ఇచ్చింది ఏంటి? ఈ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద యాక్సలరేషన్. ఇక్కడ ఫోర్స్ ఏంటి? ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నప్పుడు ఎలా రాస్తాం? ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ యాక్సలరేషన్. అయితే ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ని తీసేస్తే మనం సమ్ ఈక్వల్ టు పెట్టినప్పుడు సమ్ కాన్స్టెంట్ పెట్టుకుంటాం, కే అని. కానీ ఇక్కడ మనం ఎం అని ఉంచుతాం అనమాట. ఎం అంటే మాస్ ఆఫ్ ద బాడీ, అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. మనకి ఇక్కడ ఎం తెలుసు, 6 kgs. మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు 6 kgs కదా. కాబట్టి మనం ఎం ప్లేస్లో 6ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6a. ఇదే మనకు కావాల్సిన లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇక్కడ వేరియబుల్స్ ఏంటి? XY బదులుగా మనకి ఎఫ్ అండ్ ఏ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం దీనికి 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసి గ్రాఫ్ని డ్రా చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఓకే మనం ఏ వాల్యూ తీసుకున్నట్లయితే దాని కరస్పాండింగ్ ఎఫ్ వాల్యూ వస్తుంది కదా. కాబట్టి ఫస్ట్ ఏ రాద్దాం, అలాగే ఎఫ్ రాద్దాం. ఇక్కడ ఏ కామా ఎఫ్ అంటే ఇది ఎక్స్ కామా వై అనమాట, సొల్యూషన్ అవుతుంది. ఓకే, మనం ఏ వాల్యూ సమ్ ఏదైనా సింగిల్ డిజిట్లో 2 అని ఒకసారి, అట్లాగే 4, 5 మీ ఇష్టం ఏది తీసుకున్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం అనుకుందాం. ఇప్పుడు ఎఫ్ ప్లేస్లో 2 రాసాం అనుకోండి. ఇక్కడ 2 రాసాం అంటే 6 × 2 కదా. 6 2s ఎంత అవుతుంది? 12 అవుతుంది. అట్లాగే ఒకవేళ మనం 4 రాసినట్లయితే 6 4s ఎంత అవుతుంది? 24 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ సొల్యూషన్ ఏమవుతుంది? 2, 12 అవుతుంది. ఇక్కడ సొల్యూషన్ మనకి 4, 24 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం గ్రాఫ్ షీట్ తీసుకుంటాం. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ని డ్రా చేసినట్లయితే ఈ హారిజెంటల్ లైన్ మనం ఎక్స్ యాక్సిస్ అంటాం, అలాగే వెర్టికల్ లైన్ మనం వై యాక్సిస్ అంటాం. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ మనకి ఆరిజిన్ అవుతుంది, అది 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం స్కేల్ ఎలా తీసుకుంటే బాగుంటుంది? ఇక్కడ మనకి ఏ వాల్యూస్ మనం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నట్లయితే, అట్లాగే ఎఫ్ వాల్యూస్ మనం వై యాక్సిస్ మీద తీసుకున్నట్లయితే మనకి ఏ వాల్యూస్ ఎలా ఉన్నాయి? 2, 4 తీసుకున్నాం అంటే మనం న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటే సరిపోతుంది. అంటే 1, 1 చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, అలాగే -1, -2, -3, -4, -5, -6. అట్లా ఇక్కడ మనకి ఎఫ్ వాల్యూస్ 12, 24 ఉన్నాయి. మనం 1, 1 చెప్పుని తీసుకుంటే మనకి 24 రాకపోవచ్చు కదా. కాబట్టి మనం డబుల్ చేసుకుని వెళ్దాం. అంటే 2, 2 చెప్పుని తీసుకున్నట్లయితే 2, 4, 6, 8, 10,
12, 14, 16, 18, 20, 22 ఇంకా మనం ప్రొడ్యూస్ చేసినట్లయితే మనకి 24 వస్తుంది. అట్లాగే మనకి కిందికి -2, -4, -6, -8, -10 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ 2, 12 అనే పాయింట్ని మనం లొకేట్ చేద్దాం. ఎక్స్ యాక్సిస్ మీద మనం 2 చూడాలి, వై యాక్సిస్ మీద 12 చూడాలి. ఎక్స్ యాక్సిస్ మీద 2 ఇక్కడ ఉంది, వై యాక్సిస్ మీద 12. ఇక్కడ ఉన్న హారిజంటల్ లైన్, ఇక్కడ వెర్టికల్ లైన్ మనకి ఇక్కడ పాయింట్ దగ్గర కలుసుకుంటాయి కదా, అక్కడ ఒక పాయింట్ని లొకేట్ చేస్తాం. నెక్స్ట్ 4, 24 అంటే ఎక్స్ యాక్సిస్ మీద 24, వై యాక్సిస్ మీద ఎక్స్ యాక్సిస్ మీద 4, వై యాక్సిస్ మీద 24ని మనం లొకేట్ చేయాలి. అంటే ఎక్స్ యాక్సిస్ మీద 4 ఇక్కడ ఉంది, వై యాక్సిస్ మీద 24. ఇక్కడ ఉన్న హారిజంటల్ లైన్, ఇక్కడ ఉన్న వెర్టికల్ లైన్ మనకి ఇక్కడ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి కదా, అక్కడ ఒక పాయింట్ని లొకేట్ చేస్తాం. ఇప్పుడు స్కేల్తో ఈ రెండు పాయింట్ని జాయిన్ చేసినట్లయితే మనకి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కదా. ఓకే, ఇది మనకి ఏ స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది, ఏ ఈక్వేషన్ని F = 6a అనే ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే F = 6a. ఓకే, తర్వాత మనం స్కేల్ రాయాల్సి ఉంది. ఓకే, ఇక్కడ మనం స్కేల్ రాస్తాం. స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు, ఇక్కడ ఎంత చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం మనం, 1 చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి 1 యూనిట్ అవుతుంది. అలాగే ఆన్ వై యాక్సిస్ 1 cm ఈక్వల్ టు, వై యాక్సిస్ మీద మనం ఎంత చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం, 2 చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం కదా, కాబట్టి 2 యూనిట్స్ అవుతుందన్నమాట. ఇక్కడతో మనకి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినట్లు అవుతుందన్నమాట. అట్లాగే దీని తర్వాత ఉన్న 10th ప్రాబ్లమ్ని కూడా దీన్నే పోలి ఉంటుంది, మీరు ఓన్గా ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 11th ప్రాబ్లం. ఇన్ an election 60% of voters cast their votes. Form an equation and draw the graph for this data. Find the following from the graph. అంటే ఇక్కడ మనకి ఒక ఎలక్షన్లో 60% ఆఫ్ ఓటర్స్ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నట్లయితే మనకి దీనికి సరిపడా లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ని ఫామ్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే దానికి గ్రాఫ్ డ్రా చేసి ఆ గ్రాఫ్ సహాయంతో ఇక్కడ ఇచ్చిన 2 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇఫ్ 1200 ఓటర్స్ కాస్ట్ దేర్ ఓట్స్. అంటే ఒకవేళ మనకి ఆ ఎలక్షన్లో 1200 మెంబర్స్ ఓటు హక్కుని వినియోగించుకున్నట్లయితే అసలు ఆ ఎలక్షన్లో మొత్తం ఓటర్స్ ఎంతమంది. అట్లాగే సెకండ్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ ఓట్స్ కాస్ట్ ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ 800. అంటే ఆ ఎలక్షన్లో 800 ఓటర్స్ ఉంటే వాళ్ళలో ఎంతమంది ఓట్స్ని కాస్ట్ చేశారంటే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ రెండింటికి మనం ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది అనమాట యూజింగ్ ద గ్రాఫ్. ఓకే, ఫస్ట్ మనం లీనియర్ ఈక్వేషన్ని ఫామ్ చేయాలి కదా. ఓకే, ఇక్కడ మనం ఎట్లా తీసుకున్నా పర్లేదు, అంటే ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్స్ని మనం ఎక్స్ అనుకున్నా పర్వాలేదు, వై అనుకున్నా పర్వాలేదు. అట్లాగే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ని ఎట్లా అనుకున్నా పర్లేదు, అంటే ఒక దాన్ని మనం ఎక్స్ అనుకుంటే మరొక దాన్ని వై అనుకుంటాం. ఓకే, మనం ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్నేమో మనం ఎక్స్ అనుకుందాం, అలాగే ఓస్ట్ కాస్ట్ చేసిన వాళ్ళనేమో వై అనుకున్నట్లయితే లెట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ కాస్ట్ ఈక్వల్ టు వై అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ ఏంటి, మనకి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు మనం వై అనుకున్నాం. వీళ్ళు ఎలా వస్తారు, టోటల్లో 60% తీస్తే వస్తారు. అంటే ఇక్కడ మనకి వై ఈక్వల్ టు ఎలా వస్తుంది, 60% ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే టోటల్లో ఇక్కడ ఎక్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ కదా, కాబట్టి మనం పర్సెంట్ అనగానే పర్ ఎవ్రీ 100 కదా, అంటే వై ఈక్వల్ టు 60/100 ఇంటూ ఎక్స్ అవుతుంది. 0 0 గెట్స్ క్యాన్సిల్, అలాగే 2 టేబుల్ 3 టైమ్స్, ఇక్కడ 5 టైమ్స్, అంటే వై ఈక్వల్ టు 3/5 ఎక్స్ అవుతుంది అన్నమాట. ఓకే, అవసరమైతే ఈ 5ని మనం ఎల్హెచ్ఎస్లోకి పంపినట్లయితే
5 ఇంటూ వై 5y అవుతుంది. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, 5y ఈక్వల్ టు 3x అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీనికి సరిపడా గ్రాఫ్ డ్రా చేయాలి. అంటే మనకి 2 సొల్యూషన్స్ అయినా కావాలి. ఓకే, మనం 2 సొల్యూషన్స్ ఫ్రేమ్ చేద్దాం. అయితే ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ అలాగే వై వాల్యూ అలాగే ఎక్స్ కామా వై ఆర్డర్ పేరు తీసుకుంటాం. ఇక్కడ మనకు నచ్చిన వాల్యూస్ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ని ఆధారంగా బేస్ చేసుకుని కూడా, అంటే మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఏ విధమైన ప్రాబ్లం ఫేస్ చేయకుండా డైరెక్ట్గా మనం ఆన్సర్స్ వచ్చే విధంగా కూడా రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇఫ్ 1200 ఓటర్స్ కాస్ట్. అంటే ఇక్కడ వై అంటే మనకి ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు కదా, అంటే వాళ్ళు 1200 ఇవ్వడం జరిగింది ఇక్కడ 1200. ఓకే, అంటే అప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వస్తుంది. అట్లాగే సెకండ్ క్వశ్చన్ ఏంటి, ద నెంబర్ ఆఫ్ ఓట్స్ కాస్ట్ ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ 800. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ 800 ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని ఉపయోగించుకున్నట్లయితే మనకి ఓటు హక్కు ఎంతమంది వినియోగించుకున్నారో వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే, అంటే ఇక్కడ మనం వై ప్లేస్లో 1200 రాసినాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది 5 ఇంటూ 1200 ఈక్వల్ టు 3x అవుతుంది. అంటే 5 12s ఆర్ 60, అంటే 6000 అవుతుంది ఈక్వల్ టు 3x. ఈ 3ని మనం ఎల్హెచ్ఎస్లోకి పంపామనుకోండి 6000/3 అవుతుంది కదా, x ఈక్వల్ టు 3 టేబుల్ మనకి 6000 ఎన్ని టైమ్స్ పోతుంది, 2000 టైమ్స్ పోతుంది. అంటే ఇక్కడ x ఈక్వల్ టు 2000 వస్తుంది అనమాట. అట్లాగే మనం y ప్లేస్లో x ప్లేస్లో 800 రాసినట్లయితే, అంటే ఇక్కడ మనం x ప్లేస్లో 800 రాసామనుకోండి, అంటే 5y ఈక్వల్ టు 3 ఇంటూ 800. అంటే 5y ఈక్వల్ టు 3 8s ఆర్ 2400 అవుతుంది. అప్పుడు y ఈక్వల్ టు 5ని ఆర్హెచ్ఎస్లోకి పంపితే 2400/5. 5 టేబుల్ 24లో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది, ఇంకా 4 ఉంటుంది 40, 8 టైమ్స్ 0 అంటే 480 అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ 2000 తీసుకున్నట్లయితే మనకి వై వాల్యూ ఎంత వచ్చింది, 1200 వచ్చింది. అట్లాగే ఇక్కడ ఎక్స్ వాల్యూ 800 తీసుకున్నట్లయితే, అంటే మనం రివర్స్లో చేసాం 480 వచ్చిందనమాట. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని మనం గ్రాఫ్ షీట్లో లొకేట్ చేసినట్లయితే మనకి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకుని మనం ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఈ టేబుల్ని బట్టి కూడా మనం ఆన్సర్ చేసేసేయచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఎలా ఉన్నాయి, 2000 అలాగే 800 ఉన్నాయి. అంటే మనం స్కేలు 100స్లో తీసుకోవాలి కనీసం. ఈ 2 నెంబర్స్ వచ్చే టేబుల్ ఏదో చూసుకోండి. 400 తీసుకున్నాం అనుకోండి, 400 చెప్పుని పెంచుకుంటూ వెళ్తే 800 వస్తుంది, 2000 వస్తుంది. కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద మనం 400 చొప్పున ఇంక్రీజ్ చేద్దాం. గ్రాఫ్ షీట్ తీసుకుంటాం, ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని డ్రా చేస్తాం. ఇంటర్సెక్టింగ్ పాయింట్ని మనం ఆరిజిన్ 0 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద 400 చొప్పున తీసుకున్నట్లయితే 400, 800, 1200, 1600, 2000, 2400, 2800 ఇట్లా వస్తుంది కదా. అలాగే వై యాక్సిస్ మీద 1200 రావాలి, అలాగే 480 రావాలి. అంటే ఈ 2 వచ్చే టేబుల్ ఏదైనా తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 60 తీసుకున్నాం అనుకోండి, 2 వస్తాయి. కానీ మనకి 60 టేబుల్ 1200లో ఎన్ని టైమ్స్ పోతుంది, ఇంచుమించు 20 టైమ్స్ పోతుంది. అంటే ఇక్కడ 20 బాక్స్ రావాలి. మీకు గ్రాఫ్లో వస్తే పర్వాలేదు, ఇంకొంచెం పెద్ద టేబుల్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 120 తీసుకున్నాం అనుకోండి, 120 తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ వచ్చేస్తాయి కదా. కాబట్టి 120 చొప్పున తీసుకున్నాం. లేకపోతే మీరు 500 చొప్పున తీసుకోవచ్చు, లేకపోతే 200 చొప్పున తీసుకోవచ్చు. అంటే మీకు గ్రాఫ్ షీట్లో చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా లొకేట్ చేయగలుగుతారు. ఓకే, నేను 120 చొప్పున తీసుకుంటున్నాను. 120 చొప్పున ఇంక్రీజ్ చేస్తే 240, నెక్స్ట్ 360, అంటే 12 టేబుల్ చదువుకుంటూ వెళ్తాం కదా. అంటే 480, 600, నెక్స్ట్ 720, 840, 960, నెక్స్ట్ 1080, నెక్స్ట్ 120, అంటే 1200, నెక్స్ట్ 1320 ఇలా వస్తాయి. ఓకే, ఇప్పుడు వీటిని లొకేట్ చేద్దాం. ఎక్స్ యాక్సిస్ మీద 2000 అండ్ వై యాక్సిస్ మీద 1200.
ఎక్స్ యాక్సిస్ మీద 2000 ఇక్కడ ఉంది, అలాగే వై యాక్సిస్ 1200 ఇక్కడ ఉంది. ఈ రెండు మనకి ఎక్కడ మీట్ అవుతాయి? ఇక్కడ ఒక చోట మీట్ అవుతాయి కదా, కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ని లొకేట్ చేస్తాం. నెక్స్ట్ 800 480. ఓకే, ఎక్స్ యాక్సిస్ మీద 800, వై యాక్సిస్ మీద 480. 800 ఇక్కడ ఉంది, 480 ఇక్కడ ఉంది. ఇక్కడ వెర్టికల్ లైన్, ఇక్కడ హారిజంటైల్ ఇక్కడ మీట్ అవుతాయి కదా. ఇప్పుడు ఈ రెండింటిని మనం స్కేల్తో జాయిన్ చేసినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కదా. ఓకే, ఇది మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఈ 5y ఈక్వల్ టు 3x ఆర్ 3x ఈక్వల్ టు 5y అట్లయినా రాయొచ్చు కదా. 5y ఈక్వల్ టు 3x అనే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్స్ని ఆన్సర్ చెయ్యాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ద టోటల్ నెంబర్ ఆఫ్ వాటర్స్ ఇఫ్ 1200 వాటర్స్ కాస్ట్ దేర్ ఓట్. అంటే ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు 1200 అయితే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వాటర్స్ ఎంత? మనం ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు ఏమనుకున్నాం? వై అనుకున్నాం కదా. కాబట్టి వై యాక్సిస్ 1200 ఎక్కడ ఉందో చూస్తాం. వై యాక్సిస్ మీద మనకి 1200 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. దీని నుంచి మనం హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. మనం డ్రా చేసిన లైన్ వరకు అంటే ఇట్లా వెళ్తాం. అది ఆ స్ట్రైట్ లైన్ ఎక్కడ మీట్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ వెర్టికల్ లైన్ ఎక్స్ యాక్సిస్ మీదుగా డ్రా చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ డ్రా చేసినట్లయితే ఎక్కడి దగ్గరికి వచ్చింది? మనకి 2000 దగ్గరికి వచ్చింది. అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అనమాట? 2000 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా మనకి 2000 ఆన్సర్. అట్లాగే సెకండ్ క్వశ్చన్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ వాటర్స్ కాస్ట్ ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వాటర్స్ ఆర్ 800. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వాటర్స్ 800 ఇచ్చాడు. ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారో కావాలి. మనం టోటల్ నెంబర్ ఆఫ్ వాటర్స్ని ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం కదా. అంటే ఎక్స్ యాక్సిస్ మీద 800 ఎక్కడ ఉందో చూస్తాం. 800 ఇక్కడ ఉంది కదా. ఇక్కడి నుంచి మనం ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం. మనం డ్రా చేసిన లైన్ వరకు అనమాట. ఓకే, ఇక్కడ మీట్ అయింది అది. అలాగే ఇప్పుడు ఎక్కడ అయితే ఈ స్ట్రైట్ లైన్ని ఈ వెర్టికల్ లైన్ మీట్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ హారిజంటల్ లైన్ వై యాక్సిస్ మీదకి డ్రా చేస్తాం. ఓకే, ఇది ఎక్కడికి వచ్చింది? మనకి 480 దగ్గరికి వచ్చింది కదా. అంటే మనకి సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది అనమాట? 480 అవుతుంది అనమాట. ఆల్రెడీ మనం బాక్స్లో ఇవే వాల్యూస్ తీసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు మనం ఈ గ్రాఫ్కి స్కేల్ని రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, స్కేల్ ఇక్కడ ఎలా తీసుకున్నాం? ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 cm ఈక్వల్ టు మనం ఎంత చెప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం? 400 చెప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం కదా. కాబట్టి 1 cm ఈక్వల్ టు 400 యూనిట్స్ అవుతుందన్నమాట. అట్లాగే ఆన్ వై యాక్సిస్ 1 cm ఈక్వల్ టు ఎంత చెప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం? మనం 120 చెప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం. అంటే మీరు ఎంత తీసుకుంటే అంత రాయాల్సి ఉంటుంది. 120 యూనిట్స్ అనమాట. ఇక్కడతో ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 12th one. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ చాప్టర్. వెన్ రూపా వాజ్ బోర్న్ హిజ్ ఫాదర్ వాజ్ 25 years old. Form an equation and draw a graph for this data. From the graph find the age of father when Rupa is 25 years old. Rupa's age when her father is 40 years old. ఓకే, ఇక్కడ రూపా పుట్టేటప్పటికి వాళ్ళ ఫాదర్కి 25 years ఏజ్ ఉన్నట్లయితే దీనికి ఒక ఈక్వేషన్ని ఫామ్ చేసి తయారు చేసి దానికి మనం గ్రాఫ్ డ్రా చేయాలి. ఆ గ్రాఫ్ను ఉపయోగించి ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఏంటంటే ఒకవేళ మనకి రూపా ఏజ్ 25 years ఉన్నట్లయితే వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంత ఉంటుంది అని. అలాగే సెకండ్ క్వశ్చన్, ఒకవేళ వాళ్ళ ఫాదర్ ఏజ్ 40 years ఉన్నట్లయితే ఆ టైంలో రూపా ఏజ్ ఎంత ఉంటుందని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ మనం లీనియర్ ఈక్వేషన్ని ప్రిపేర్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి రూపా ఏజ్ ఎక్స్ అనుకుందాం, అంటే ప్రజెంట్ ఏజ్ అనమాట. అలాగే ప్రజెంట్ యర్ ఫాదర్స్ ఏజ్ వై అనుకున్నట్లయితే లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రూపా, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రూపా ఈక్వల్ టు ఎక్స్ ఇయర్స్ and the present age of her father equal to y years అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇచ్చిన డేటాను మనం ఈక్వేషన్లో కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ మనకి
రూపా పుట్టినప్పుడు వాళ్ళ ఫాదర్ 25 ఇయర్స్ అంటే మనకి రూపాకు ఒక ఏజ్ 1 ఇయర్ వచ్చిందంటే వాళ్ళ ఫాదర్ ఏజ్ కూడా 1 ఇయర్ పెరుగుతూ ఉంటుంది. అంటే 25 + 1 26 అవుతుంది. ఒకవేళ ఈమెకి 2 ఇయర్స్ వచ్చాయనుకోండి మనకి వాళ్ళ ఫాదర్కి 2 ఇయర్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే మనం ఏం చేయాలి, రూపా ఏజ్కి 25ని యాడ్ చేస్తూ ఉండాలి కదా. ఓకే, అంటే వాళ్ళ ఫాదర్ ఏజ్ రావాలంటే వాళ్ళ ఫాదర్ ఏజ్ ఇక్కడ ఏమనుకున్నాం, వై అనుకున్నాం. ఇది కావాలంటే మనం ఏం చేయాలి, రూపా యొక్క ఏజ్కి 25 యాడ్ చేయాలి. ఇక్కడ రూపా ఏజ్ ఏంటి, ఎక్స్ కదా, ఎక్స్ ఇయర్స్. దీనికి మనం 25 ఇయర్స్ యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం దీనికి 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, గ్రాఫ్ డ్రా చేయాలంటే. కాబట్టి మనం 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, మీరు మీ ఇష్టం ఎట్లయినా తీసుకోవచ్చు. ఇక్కడ 2 ఎక్స్ వాల్యూస్ తీసుకోవచ్చు, లేకపోతే వాడు క్వశ్చన్లో అడిగిన ఈ క్వశ్చన్స్ ఆధారంగా చేసుకుని, అంటే మనకి ఏ ఆన్సర్ అయితే కావాలో వాటి కోసం ఇచ్చిన డేటాను ఆధారంగా బేస్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎక్స్ అలాగే వై, ఎక్స్ కామా వై అంటే మనం ఎలా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే రూపా ఏజ్ 25 ఇయర్స్ ఉండాలి. అంటే రూపా ఏజ్ ఇక్కడ ఎక్స్ కదా, అంటే ఇక్కడ 25 రాస్తాం. ఆ వాల్యూని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వాళ్ళ ఫాదర్ ఏజ్ వస్తుంది. అలాగే ఇక్కడ మనం సెకండ్ క్వశ్చన్లో వాళ్ళ ఫాదర్ ఏజ్ 40 ఇయర్స్ ఉన్నప్పుడు రూపా ఏజ్ కావాలి. వాళ్ళ ఫాదర్ ఏజ్ ఏంటి, వై కదా, అంటే ఇక్కడ 40 రాస్తాం. దీన్ని తీసుకెళ్ళి మనం ఈక్వేషన్లో రాసినట్లయితే ఎక్స్ వాల్యూ వస్తుంది అనమాట. అంటే ఈ బాక్స్ నుంచి మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేసేయచ్చు. ఒకవేళ మనం ఓన్గా కూడా కొన్ని వాల్యూస్ తీసుకుని ట్రై చేసి మనం గ్రాఫ్ నుంచి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాబట్టచ్చు. ఓకే, మనం డిఫరెంట్ వాల్యూస్ తీసుకుందాం పోనీ. ఓకే, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఓకే 10 తీసుకుందాం. అట్లాగే నెక్స్ట్ ఒక 40 తీసుకుందాం, లేకపోతే 30. ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో 10 రాస్తాం అనుకోండి, 10 + 25 ఏమవుతుంది, 35 అవుతుంది. అంటే వై వాల్యూ 35 అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో 30 రాస్తాం అనుకోండి, వై వాల్యూ ఎంత అవుతుంది, 30 + 25 55 అవుతుంది. ఓకే, ఇది 55. ఇప్పుడు మనకి ఇక్కడ సొల్యూషన్ ఏమవుతుంది, 10, 35 అవుతుంది. అలాగే ఇక్కడ 30, 55 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం గ్రాఫ్ షీట్ మీద ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని డ్రా చేస్తాం. అట్లాగే ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆరిజిన్ 0 అనుకుంటాం. ఇప్పుడు మనం స్కేల్ ఎలాగ డ్రా చేయాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, 10, 30 ఇట్లా ఉన్నాయి కదా. అంటే మనకి 5 టేబుల్ తీసుకోవచ్చు, 10 టేబుల్ తీసుకోవచ్చు. ఆ రెండిట్లోని మనకి 10, 30 వస్తాయి కదా. కాబట్టి మనం 5 టేబుల్ తీసుకుందాం. ఓకే, 0, 5, 10, 15, 20, 25, 30, 35. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం వై వాల్యూస్ ఎలా ఉన్నాయి, 35, 55. అంటే ఈ రెండు 5 టేబుల్ వస్తాయి కదా. ఇక్కడ కూడా మనం 5 టేబుల్ తీసుకోవచ్చు. 5, 10, నెక్స్ట్ 15, నెక్స్ట్ 20, 25, 30, 35, 40, 45, 50, 55 ఇట్లా తీసుకుంటాం. అలాగే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ వై యాక్సిస్ కూడా తీసుకుంటాం. 20, -25, -30, అట్లాగే -5, -10, -15, -20, -25 అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్ని గ్రాఫ్ షీట్ మీద ప్లాట్ చేద్దాం. ఎక్స్ యాక్సిస్ మీద 10, వై యాక్సిస్ మీద 35 చూసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ మీద 10 ఇక్కడ ఉంది, వై యాక్సిస్ మీద 35 ఇక్కడ ఉంది. అంటే ఈ రెండు మనకి ఇక్కడ వెర్టికల్ లైన్, ఇక్కడ హారిజంటల్ లైన్ ఇక్కడ మీట్ అవుతాయి కదా. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ లొకేట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటి, 30, 55. ఎక్స్ యాక్సిస్ మీద 30, వై యాక్సిస్ మీద 55. 30, 55 ఈ రెండు మనకి ఎక్కడ మీట్ అవుతున్నాయో చూసుకుని అక్కడ మనం ఒక పాయింట్ని ప్లాట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండింటిని జాయిన్ చేసినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కదా. ఓకే, మనకి ఈ స్ట్రైట్ లైన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే y = x + 225 అనే ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే y = x + 25. ఓకే, ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ద ఏజ్ ఆఫ్ ఫాదర్ వెన్ రూపా ఏజ్ ఈజ్ 25 ఇయర్స్ ఓల్డ్. రూపా ఏజ్ని ఇక్కడ ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం కదా. ఎక్స్ యాక్సిస్ మీద 25 ఎక్కడ ఉందో చూసుకుంటాం. ఓకే, ఈ 25 నుంచి మనం ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం. ఓకే, ఇక్కడ వెర్టికల్ లైన్ డ్రా చేద్దాం. ఎక్కడి వరకు డ్రా చేస్తాం, మనం డ్రా చేసిన ఆ లైన్ని
మీట్ అయ్యే వరకు డ్రా చేస్తాం. ఎక్కడ మీట్ అయ్యిందో అక్కడి నుంచి మనం ఒక హారిజెంటల్ లైన్ డ్రా చేస్తాం వై యాక్సిస్ మీదకి. ఓకే, ఇక్కడ వై యాక్సిస్ మీద ఒక హారిజెంటల్ లైన్ డ్రా చేసినట్లయితే అది ఎక్కడికి వచ్చింది మనకి? వై యాక్సిస్ మీద 50 దగ్గరకు వచ్చింది. అంటే ఇక్కడ మనకి అంటే రూపా ఏజ్ 25 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది అనమాట? 50 ఇయర్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 50 ఇయర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ ఏంటి? రూపాస్ ఏజ్ వెన్ హెర్ ఫాదర్స్ ఏజ్ ఈజ్ 40. అంటే వాళ్ళ ఫాదర్ ఏజ్ 40 ఉన్నప్పుడు రూపా ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళ ఫాదర్ ఏజ్ని మనం ఏమనుకున్నాం? వై అనుకున్నాం. అంటే వై యాక్సిస్ మీద మనకి 40 ఎక్కడ ఉందో చూసుకోవాలి. వై యాక్సిస్ మీద 40 ఇక్కడ ఉంది కదా. ఓకే, ఇక్కడి నుంచి మనం ఒక హారిజెంటల్ లైన్ డ్రా చేస్తాం. మనం డ్రా చేసిన లైన్ మీట్ అయ్యే వరకు. ఓకే, ఇక్కడి నుంచి మనం ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం ఎక్స్ యాక్సిస్ మీదకి. ఓకే, ఇది మనకి ఎక్కడికి వచ్చింది? 15 దగ్గరికి వచ్చింది కదా. అంటే వాళ్ళ ఫాదర్కి 40 ఇయర్స్ ఉన్నప్పుడు రూపా ఏజ్ ఎంత అవుతుందన్నమాట? 15 ఇయర్స్ అవుతుందన్నమాట. అట్లాగే మనం స్కేల్ కూడా రాయాల్సి ఉంటుంది కదా. ఇక్కడ మనకి స్కేల్ ఎలా తీసుకున్నాం? మనం ఎక్స్ యాక్సిస్ మీద ఎంత చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం? 5 చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం. అంటే ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 cm ఈక్వల్ టు 5 యూనిట్స్. అలాగే వై యాక్సిస్ మీద ఆన్ వై యాక్సిస్ 1 cm ఈక్వల్ టు 1 సెంటీమీటర్. ఇక్కడ కూడా మనం 5 చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం కదా. 5 యూనిట్స్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడతో మనకి ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 13th ప్రాబ్లం. ఎన్ ఆటో చార్జెస్ 15 రూపీస్ ఫర్ ఫస్ట్ కిలోమీటర్ అండ్ 8 రూపీస్ ఫర్ ఈచ్ సబ్సీక్వెంట్ కిలోమీటర్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ x kilometers. ఎన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ y ఈజ్ పెయిడ్. Write an equation for this data and draw the graph. With the help of the graph, find distance traveled if the fare paid is 55 rupees. How much would have to be paid for 7 kilometers? ఓకే, ఇక్కడ మనకి ఒక డేటా ఇవ్వడం జరిగింది. ఒక ఆటో అనేది ఎట్లా ఛార్జ్ చేస్తుందంటే ఫస్ట్ కిలోమీటర్కి 15 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. అక్కడ నుంచి ప్రతి కిలోమీటర్కి 8 రూపీస్ చొప్పున ఛార్జ్ చేస్తుంది అనమాట. ఓకే, అయితే ఈ ఇన్ఫర్మేషన్కి సరిపడా మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో ఒక ఈక్వేషన్ని ఫామ్ చేయాలి. అట్లాగే ఆ ఈక్వేషన్కి గ్రాఫ్ డ్రా చేసి దాని నుంచి మనం ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వాటికి ఆన్సర్ చేయాలి. ఒకవేళ మనం 55 రూపీస్ టోటల్ ఛార్జ్ పే చేసినట్లయితే, ఫేర్ పే చేసినట్లయితే మనం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసామో ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ మనం 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్లయితే మనం ఫేర్గా ఎంత అమౌంట్ని పే చేయాలి. ఈ 2 క్వశ్చన్స్కి మనం గ్రాఫ్ను ఉపయోగించి ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం లీనియర్ ఈక్వేషన్ని ఫామ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకు ప్రాబ్లంలోనే ఇవ్వడం జరిగింది. అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఎక్స్ అనుకోమన్నాడు. అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు ఎక్స్ కిలోమీటర్స్ అండ్ అమౌంట్ పెయిడ్ ఈక్వల్ టు వై రూపీస్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈక్వేషన్ ఫామ్ చేయాలి. ఓకే, ఒకసారి మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం అనుకుందాం. ఇప్పుడు మనం ఎంత పే చేయాలి? ఇప్పుడు 10లో ఫస్ట్ కిలోమీటర్ కంపల్సరీ మనం ఎంత పే చేయాలి? 15 రూపీస్ పే చేయాలి. ఇంకా 10 కిలోమీటర్స్లో 1 కిలోమీటర్కి పే చేసేసాం. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? 9 కిలోమీటర్స్ ఉన్నాయి. ప్రతి కిలోమీటర్కి 8 రూపీస్ చొప్పున తీసుకుంటారు అక్కడి నుంచి ఫస్ట్ కిలోమీటర్ తర్వాత నుంచి. అంటే 9 × 8 అంటే 15 + 9 8 = 72. అంటే ఎంత అయింది మనకి? 87 రూపీస్ అయ్యింది. ఒక్కసారి ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుని ఒకసారి మనం ఈక్వేషన్ ఫామ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనకి ఫెయిర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఫెయిర్ని ఏమనుకుంటున్నాం? ఆ అమౌంట్ని వై అనుకుంటున్నాం కదా. అంటే వై ఈక్వల్ టు మనకి ఎలా వస్తుంది? ఫస్ట్ కిలోమీటర్కి 15 రూపీస్ కదా. కాబట్టి 15కి నెక్స్ట్ ఈచ్ కిలోమీటర్కి మనం 8 రూపీస్ చొప్పున పే చేయాలి. ఇక్కడ మనం టోటల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాం? ఎక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఇక్కడ మనం 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. అందులో ఫస్ట్ కిలోమీటర్కి 15 వేసాం. అంటే ఇక్కడ మనం ఎక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. అందులో ఫస్ట్ కిలోమీటర్కి 15 రూపీస్ పే చేసేసాం. ఇంకా మిగిలిన కిలోమీటర్స్ ఇక్కడ 10లో 1
మనం కిలోమీటర్ పే చేసాం కాబట్టి అవి తీసేస్తే ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? 9 కిలోమీటర్స్ ఉన్నాయి. ఈ 9 ఎలా వచ్చింది? 10లోంచి 1 మైనస్ చేస్తే 9 వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఇంక ఎన్ని కిలోమీటర్స్కి పే చేయాలి? ఈ ఎక్స్లోంచి 1 మైనస్ చేసాం, ఇంకా ఎంత ఉంది మనకి? x-1 కిలోమీటర్స్ ఉంది బ్యాలెన్స్. ప్రతి కిలోమీటర్కి మనం ఎంత పే చేస్తున్నాం? 8 రూపీస్ పే చేస్తున్నాం అనమాట. ఒకసారి దీన్ని సింప్లిఫై చేసినట్లయితే y = 15 ప్లస్ 8 × x 8x మైనస్ 8 1s are 8 అంటే y = ఇక్కడ x టర్మ్ తీసుకున్నాం 8x ప్లస్ 15 మైనస్ 8, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి కదా. 15లోంచి 8 మైనస్ చేస్తే +7 వస్తుంది, అంటే y = 8x + 7 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం దీనికి అట్లీస్ట్ ఒక 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఒకసారి మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం గ్రాఫ్ డ్రా చేయడం కోసం. ఓకే, మీరు 2 x వాల్యూస్ తీసుకున్నా పర్వాలేదు, లేకపోతే ప్రాబ్లంలో మనం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ఉపయోగపడే వాల్యూస్ తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్స్ ఏంటి? ఫస్ట్ది, ఒకవేళ మనం ఫేర్ 55 రూపీస్ పే చేసినట్లయితే మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫేర్ని ఏమనుకున్నాం? y అనుకున్నాం కదా, అంటే y ప్లేస్లో మనం 55 రాసుకుంటే దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x వస్తుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ ఏంటి? హౌ మచ్ వుడ్ హ్యావ్ టు బీ పెయిడ్ ఫర్ 7 కిలోమీటర్స్. ఇక్కడ మనం డిస్టెన్స్ని ఏమనుకున్నాం? x అనుకున్నాం, అంటే x ప్లేస్లో మనం 7 రాసినట్లయితే ఈ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్లో రాస్తే మనకి కరస్పాండింగ్ y వాల్యూ వస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం x ప్లేస్లో 7 రాస్తాం అనుకోండి, ఈ x ప్లేస్లో 7 రాస్తున్నాం, 8 7s are ఎంత అవుతుంది? 56 కదా. 56కి 7 యాడ్ చేసినట్లయితే 63 అవుతుంది, కాబట్టి ఇక్కడ ఫెయిర్ ఎంత అవుతుంది అనమాట? 63 అవుతుంది. ఓకే, ఒకవేళ మనం y ప్లేస్లో 55 రాసినట్లయితే అంటే ఇక్కడ 55 రాసాం, అంటే 55 = 8x + 7. ఈ 7ని LHSలోకి తెచ్చాం, అంటే 55 - 7 = 8x. 55లోంచి 7 మైనస్ చేస్తే ఎంత ఉంటుంది మనకి? 48 ఉంటుంది, = 8x. ఈ 8ని మనం LHSలోకి ఇస్తే by 8 అవుతుంది కదా, by 8 = x. 8 48లో 6 టైమ్స్ పోతుంది కదా, అంటే x = ఎంత అవుతుంది అనమాట? 6 అవుతుంది అనమాట. ఓకే, 6 7 అంటే వరుస వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం 1 1 చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. 1 2 3 4 5 6 7 8. అలాగే y వాల్యూస్ మనకి 55 63 అలా ఉన్నాయి కదా, అంటే మనం 5 5 చెప్పుని తీసుకున్నా పర్వాలేదు, 10 10 చెప్పుని తీసుకున్నా పర్లేదు. 10 10 చెప్పుని తీసుకున్నాం అంటే 10, నెక్స్ట్ 20 30 40 50 60 70 80 90 100 అండ్ సో ఆన్. అలాగే నెగిటివ్ x యాక్సిస్ మీద ఏమవుతుంది? -1 -2 -3 -4 -5 -6. అలాగే -10 -20 -30 -40 అండ్ -50. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్ని లొకేట్ చేద్దాం. ఫస్ట్ మనకి x యాక్సిస్ ఇది, ఇక్కడ సొల్యూషన్ ఏమవుతుంది? 6, 55 అవుతుంది, ఇక్కడ 7, 63 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ని లొకేట్ చేద్దాం. x యాక్సిస్ మీద 6, y యాక్సిస్ మీద 55 తీసుకున్నాం. 6 55 55 అంటే 50కి 60కి మధ్యలో ఒక లైన్ ఉంటుంది కదా, ఆ హారిజెంటల్ లైను ఈ 6 దగ్గర ఉన్న వెర్టికల్ లైను ఎక్కడ కలుసుకున్నాయో చూస్తాం. నెక్స్ట్ 7, 63. x యాక్సిస్ మీద 7 ఇక్కడ ఉంది, 63 అంటే మనకి ప్రతి బాక్స్ కూడా 10 ఈక్వల్ బాక్సెస్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది కదా మనకి గ్రాఫ్ షీట్లో, కాబట్టి 60 తర్వాత 3 చిన్న బాక్సెస్ తీసుకుంటాం. ఓకే, అక్కడ మనకు ఉన్న హారిజెంటల్ లైను ఈ 7 దగ్గర ఉన్న హారిజెంటల్ లైను ఎక్కడ కలుసుకున్నాయో చూస్తాం. ఓకే, అక్కడ ఒక పాయింట్ని లొకేట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ 2 పాయింట్స్ని స్కేల్తో జాయిన్ చేసినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కదా. ఓకే, ఈ స్ట్రైట్ లైన్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? y = 8x + 7 అనే లీనియర్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. 8x + 7. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అంటే మనం డైరెక్ట్గా ఈ బాక్స్ను ఉపయోగించి చెప్పొచ్చు, లేకపోతే మనం ఈ గ్రాఫ్ షీట్ను ఉపయోగించి కూడా, ఇక్కడ ఈ గ్రాఫ్ను ఉపయోగించి కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఒకవేళ అమౌంట్ 55 రూపీస్ పే చేసినట్లయితే
మనం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. ఏం చేస్తాం, ఇక్కడ 55 నుంచి మనం ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. దాని నుంచి ఒక వెర్టికల్ లైన్ డ్రా చేసినట్లయితే మనకి ఎక్కడికి వస్తుంది, 6 దగ్గరికి వస్తుంది. ఓకే, అట్లాగే సెకండ్ క్వశ్చన్, ఒకవేళ మనం 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్లయితే మనం ఎంత ఫేర్ పే చేయాలి అంటే, ఇక్కడ మనకి కిలోమీటర్స్ అనేవి ఎక్కడ తీసుకున్నాం, ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ 7 నుంచి ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం. అది మనం డ్రా చేసిన లైన్ని ఎక్కడ మీట్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. అది 63 దగ్గరికి వస్తుంది. కాబట్టి మనం సెకండ్ క్వశ్చన్ అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఏమో ఆన్సరు 6 కిలోమీటర్స్ అవుతుంది. అట్లాగే సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ మనకి ₹63 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఇచ్చిన డేటాను ఆధారంగా చేసుకుని ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. దానికి గ్రాఫ్ డ్రా చేసి అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఈ ఎక్సర్సైజ్లో మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, బై బై నౌ.